అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోని మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈసారి మీ జాతకంలో ఒక ముఖ్యమైన విషయం కనిపిస్తుంది. మీ జీవితంలోకి ఒక వ్యక్తి రావడం లేదా ఇప్పటికే ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ దగ్గర అవ్వడం మీ ఆలోచననే మార్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ వ్యక్తి పేరు బి అనే అక్షరంతో ప్రారంభమైతే ఈ పరిచయాన్ని అస్సలు తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎందుకు వస్తాడు, మీ నుంచి ఏం ఆశిస్తాడు, నిజంగా మీ మంచిని కోరుకుంటాడా లేక తన అవసరం కోసం దగ్గరవుతున్నాడా? ఇదంతా మాత్రమే కాదు, ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది, మీ మనసులో ఇంతకాలంగా ఉన్న ఆలోచన ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తుంది, గ్రహస్థితులు మీకు ఏ సంకేతాన్ని ఇస్తున్నాయి, ఈ 4 రోజులు మీకు ఒక విషయం అర్థం చేసుకునే సమయం. ఆ సమయం ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. అయితే ముందుగా మీ వృశ్చిక రాశికి సంబంధించిన గ్రహస్థితులు ఏం చెప్పబోతున్నాయో ముందుగా చూద్దాం. వృశ్చిక రాశి వారు ఈసారి మీకు జరగబోయే విషయం డబ్బు వస్తుందా లేదా అనే ఒక్క ప్రశ్నకు సంబంధించింది కాదు. మీ చేతిలో ఉన్న ఒక అవకాశం, ఒక నిర్ణయం, ఒక వ్యక్తి మాట, వీటిలో ఏది మీ పరిస్థితిని మార్చబోతుందో ముందు గుర్తించుకోవాల్సిన సమయం ఇది. ముఖ్యంగా మీరు కొంతకాలంగా మనసులో పెట్టుకొని ఎవరికి చెప్పని ఒక విషయం ఉంటే ఈ సమయంలో దాని గురించి మీ ఆలోచనలు ఒక్కసారిగా మారవచ్చు. ఎందుకు మారుతున్నాయో చివరి వరకు వింటే మీకే అర్థమవుతుంది. ప్రస్తుతం సూర్యుడు, కేతువు మీ కర్మస్థానాన్ని ప్రభావం చేస్తుండటం వల్ల మీ జీవితంలో నేను చేస్తున్న దానికి ఫలితం ఎందుకు కనిపించడం లేదు అనే భావన మీకు రావచ్చు. మీరు కష్టపడుతున్న గుర్తింపు ఆలస్యంగా రావడం, మీరు ఊహించిన వ్యక్తి నుంచి సహాయం రాకపోవడం లేదా ఒక పని మీరు అనుకున్న విధంగా ముందుకు సాగకపోవడం వల్ల కొంత సహనం కలగవచ్చు. కానీ ఇదే సమయంలో గురుడి బలం మీ అదృష్ట స్థానాన్ని ప్రభావితం చేయటం వల్ల పూర్తిగా నిరాశపడాల్సిన పరిస్థితి మాత్రం లేదు. మీకు మూసుకుపోయిన తలుపు కనిపిస్తున్న చోట మరో దారి నెమ్మదిగా తెరుచుకుంటుంది. ఈ సమయంలో మీ మనస్తత్వమే మీకు పెద్ద పరీక్షగా మారుతుంది. బయటకి మీరు చాలా ధైర్యంగా కనిపించిన లోపల మాత్రం ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తారు. ఇతన్ని నమ్మాలా, ఈ పని చెయ్యాలా, ఇంతకాలం ఎదురు చూసింది నిజంగా విలువైందేనా అనే ప్రశ్న మీలో తిరుగుతాయి. ముఖ్యంగా గతంలో మీ నమ్మకాన్ని దెబ్బతీసిన వ్యక్తి లేదా సంఘటన మళ్ళీ గుర్తుకు రావచ్చు. కానీ ఈసారి మీలో ఒక మార్పు వస్తుంది. ఇంతకు ముందులా వెంటనే స్పందించకుండా ముందు అవతలి వ్యక్తిని గమనిస్తారు. ఎవరు నిజంగా మీకోసం ఉన్నారు, ఎవరు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తున్నారు అనే విషయం మీకు చాలా స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. మీకు ఈ సమయంలో వచ్చే ప్రతి పెద్ద లాభం డబ్బు కాదు, మనుషులను గుర్తించే సామర్థ్యం. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే పూర్తిగా డబ్బు కొరత ఉండే పరిస్థితి కాదు. కానీ డబ్బు వచ్చిన నిలవడం కష్టం అనిపించవచ్చు. ఒకవైపు రావాల్సిన డబ్బు గురించి ఆశ కనిపిస్తుంది, మరోవైపు ఇంటి అవసరం, పాత బాకీ, అనుకోని ఖర్చు లాంటి విషయం ముందుకు రావచ్చు. అందుకే ఈ సమయంలో చేతికి వచ్చిన డబ్బును మొత్తం ఒకేసారి ఖర్చు చేయకుండా కొంత నిల్వ చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఎవరో ఒకరు మీ దగ్గరకు వచ్చి ఇది చేస్తే మీకు లాభం వస్తుంది అని చెప్పే అవకాశం ఉంటే వెంటనే నమ్మకండి. ఆ వ్యక్తి మాటల్లో కొంత నిజం ఉండొచ్చు, కానీ మీకు తెలియని మరో విషయం కూడా ఉండవచ్చు. డబ్బు విషయంలో ఇతరుల మాట కంటే మీ స్వంత పరిశీలన చాలా అవసరం. వ్యాపారం చేసేవారికి పాత పరిచయం నుంచి మళ్ళీ ఒక అవకాశం కనిపిస్తుంది. ఇంతకు ముందు పూర్తి కాకుండానే ఆగిపోయిన పని, పాత కస్టమర్ లేదా ఒక పరిచయం మళ్ళీ కదిలే అవకాశం ఉంది. ఉద్యోగం చేసేవారికి కూడా మీ పనిని ఎవరో గమనిస్తారని తెలిసే పరిస్థితి మీకు రావచ్చు. కానీ వెంటనే పెద్ద నిర్ణయం తీసుకోవడం కంటే జరుగుతున్న విషయాన్ని కొంతకాలం గమనించడం మంచిది. ఇక్కడే ఈ జాతకంలో అసలైన ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది. మీ ఆర్థిక పరిస్థితిలో కదలిక తీసుకురాబోయే వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి మీకు నిజంగా మేలు చేయడానికి వస్తున్నాడా లేక తన అవసరం కోసం మీ దగ్గరకు వస్తాడా? ముఖ్యంగా బి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలోకి వస్తే ఆ పరిచయం మీకు అదృష్టమా లేక ఒక పరీక్ష? అసలు ఆ బి అక్షరం గల వ్యక్తి ఎందుకు మీ జీవితంలోకి వస్తాడో, మీ నుంచి ఏం ఆశిస్తాడో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
ఇప్పుడు వృశ్చిక రాశి వారు మీ జీవితంలోకి బి అనే అక్షరం పేరు మొదలయ్యే వ్యక్తి వస్తే మాత్రం ఈ పరిచయాన్ని అంత తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే ఈ వ్యక్తి మీ జీవితంలోకి కేవలం పరిచయం కోసం రావడం కాదు, మీ జీవితంలో మీరు ఎప్పటి నుంచో ఆలోచిస్తున్న ఒక విషయం, ఒక నిర్ణయం లేదా ఒక మార్పుతో ఈ వ్యక్తికి ఏదో ఒక సంబంధం ఉండే అవకాశం కనిపిస్తుంది. మొదట ఈ వ్యక్తి మీతో చాలా సహజంగా మాట్లాడవచ్చు, పెద్దగా ఏమీ ఆశించినట్లు కనిపించవచ్చు, మీ గురించి అడుగుతారు, మీ సమస్యలు వింటారు, మీకు కొన్ని సలహాలు కూడా ఇస్తారు. దాంతో తనను నిజంగా నా మంచిని కోరుకుంటున్నాడేమో అనే భావన మీలో రావచ్చు. కానీ ఇక్కడే మీరు కొంచెం ఆగి గమనించాలి. ఎందుకంటే ఈ వ్యక్తి మీ దగ్గరకు రావడానికి ఒక కారణం ఉండొచ్చు. అది తప్పనిసరిగా చెడు ఉద్దేశం అని కాదు. మీ దగ్గర ఉన్న ఒక అవకాశం, మీ పరిచయాలు, మీకు ఉన్న సామర్థ్యం లేదా మీతో ఉన్న అనుబంధం, వీటిలో ఏదో ఒకటి ఈ వ్యక్తిని మీ వైపు ఆకర్షించవచ్చు. అందుకే మొదట ఈ వ్యక్తి ఎంత మంచిగా మాట్లాడుతున్నాడన్నదానికంటే మీకు అవసరం లేని సమయంలో కూడా అదే విధంగా మీతో ఉంటాడా లేదా అనేది గమనించాలి. బి అక్షరం గల వ్యక్తి మనస్తత్వంలో ఒక ప్రత్యేకమైన విషయం ఉండొచ్చు. బయటకి చాలా కూల్గా అర్థం చేసుకునే వ్యక్తిలా కనిపించిన తన మనసులో అనుకున్నది సాధించడానికి ఓపికగా ప్రయత్నించే స్వభావం ఉండవచ్చు. వెంటనే తన అసలు ఉద్దేశాన్ని బయట పెట్టకుండా ముందుగా మీ నమ్మకాన్ని సంపాదించుకోవాలని అనుకోవచ్చు. అయితే వృశ్చిక రాశి వారు ఇక్కడ మీకే ఒక బలం ఉంది. మీరు ఎవరికైనా మొదట నమ్మిన వారి ప్రవర్తనలో చిన్న మార్పు కనిపిస్తే వెంటనే గుర్తించే స్వభావం మీకు ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యక్తి విషయంలో కూడా అదే జరుగుతుంది. ఒక దశలో అతను చెప్పిన మాటకు అతను చేసే పనికి తేడా కనిపించవచ్చు. అదే సమయంలో మీకు అసలు విషయం అర్థమవుతుంది. ఈ వ్యక్తి మీ జీవితంలోకి ప్రేమ కోసం వస్తాడా, స్నేహం కోసం వస్తాడా, లేక తనకు అవసరమైన ఒక పని కోసం వస్తాడా? దీనికి వెంటనే సమాధానం దొరకదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీరు ఒక విషయంలో ముందు కంటే ఎక్కువగా ఆలోచించడం మొదలు పెడతారు. ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఈ వ్యక్తి మాటలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. డబ్బు, పెట్టుబడి, భాగస్వామ్య, అప్పు ఇవ్వడం, కలిసి ఏదైనా చేయటం వంటి విషయం వస్తే కేవలం పరిచయం ఉందని నమ్మి నిర్ణయం తీసుకోకండి. పత్రాలు, లెక్కలు, నిజమైన పరిస్థితి అన్నీ తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి. కానీ ఇక్కడ ఒక మంచి కోణం కూడా ఉంది. ఈ వ్యక్తి పూర్తిగా చెడ్డవాడని చెప్పలేం. అతనికి మీ మీద నిజమైన అభిమానం ఉండే అవకాశం కూడా ఉంది. సమస్య ఏమిటంటే అతని స్వంత అవసరాలు, మీ మీద ఉన్న అభిమానం, ఈ రెండింటి మధ్య తేడా మీరు గుర్తించాలి. అతను మీకు సహాయం చేస్తే దానికి ప్రతిగా ఏం ఆశించకుండా చేస్తున్నాడా, లేక తర్వాత మీ నుంచి ఏదైనా పొందటానికి చేస్తున్నాడా? అదే అసలు పరీక్ష. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీరు ఇంతకాలం వాయిదా వేసిన ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి మీకు రావచ్చు. అంటే బి అక్షరం గల వ్యక్తి మీ జీవితాన్ని నేరుగా మార్చకపోయినా మీరు ఒక నిర్ణయం తీసుకునేలా చేసే కారణంగా మార్చవచ్చు. అందుకే ఈ వ్యక్తిని వెంటనే దేవుడిలా నమ్మకండి. అలాగే వెంటనే చెడ్డవాడిగా కూడా నిర్ణయించకండి. కొంత సమయం గమనించండి. అతని మాటలు కాదు, అతని ప్రవర్తన మీకు నిజం చెప్తుంది. అసలు ఈ బి అక్షరం గల వ్యక్తి చివరికి మీ జీవితంలో నిలిచే వ్యక్తిగా మారుతాడా, లేక మీకు పాఠం నేర్పి వెళ్ళిపోతాడా? అతని రాక వల్ల మీకు లాభం ఎక్కువ ఉందా, నష్టం ఎక్కువగా ఉందా? ఇంకా అతని నుంచి మీరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఇప్పుడు ఈ బి అక్షరం గల వ్యక్తి గురించి అసలు విషయం ఒక్కసారి స్పష్టంగా తెలుసుకుందాం. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం కేవలం యాదృచ్ఛికంగా జరిగే పరిచయం కాదు. మీ జీవితంలో ఒక మార్పు మొదలయ్యే సమయంలో ఈ వ్యక్తి పాత్ర కనిపించవచ్చు. అయితే అతన్ని పూర్తిగా నమ్మాలా, దూరంగా ఉంచాలా అనేది అతని పేరు చూసి కాదు, అతని ప్రవర్తనను చూసి నిర్ణయించాలి. ఈ వ్యక్తి మీకు అవకాశం చూపించవచ్చు. మీరు ఇప్పటి వరకు ఆలోచించని ఒక మార్గాన్ని చెప్పవచ్చు. ఒక పని విషయంలో సహాయం చేయవచ్చు, లేదా మీరు మానసిక బలహీనంగా ఉన్న సమయంలో మీకు అండగా నిలవవచ్చు.
అందుకే ఇంట్లో ఈ వ్యక్తి మీకు చాలా మంచి వ్యక్తిగా అనిపించే అవకాశం ఉంది. కానీ ఒక చిన్న పరీక్ష మాత్రం ఉంటుంది. మీరు అతనికి సహాయం చేయాలని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా అతని ప్రవర్తన అలాగే ఉంటుందా? మీకు లాభం లేని సమయంలో కూడా మీతో మాట్లాడతాడా? మీ సమస్యలను విని తన విషయం మాత్రమే కాకుండా మీ గురించి కూడా ఆలోచిస్తున్నాడా? ఇక్కడే అతని అసలు మనస్తత్వం బయటపడుతుంది. అతను నిజమైన వ్యక్తి అయితే మీ దగ్గర నుంచి ఏదైనా పొందాలనే అవసరం లేకపోయినా మీతో ఉంటాడు. మీ నిర్ణయాలను గౌరవిస్తాడు. మీ మీద ఒత్తిడి పెట్టడు. కానీ కేవలం తన అవసరం కోసం వచ్చిన వ్యక్తి అయితే మీరు అతని మాట వినడం తగ్గించిన వెంటనే అతని ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో మీకు ఒక మంచి విషయం ఉంటుంది. మీరు ఈ వ్యక్తిని పూర్తిగా నమ్మే లోపే అతని గురించి ఒక చిన్న సంకేతం మీకు కనిపించే అవకాశం ఉంది. ఒక మాటలో తేడా కావచ్చు, ఒక హామీ నిలబెట్టుకోవడం కావచ్చు, లేదా మీకు తెలియకుండా మరో విధంగా ప్రవర్తించడం కావచ్చు. ఆ చిన్న సంకేతాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. అదే సమయంలో ప్రతి ఒక్కరిని అనుమానించడం కూడా మంచిది కాదు. ఎందుకంటే బి అక్షరం గల వ్యక్తి నిజంగా మీకు ఉపయోగపడే వ్యక్తిగా మారే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా మీరు జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి భయపడుతున్న సమయంలో ఈ వ్యక్తి మీకు ధైర్యం ఇవ్వవచ్చు. మీలో ఉన్న సామర్థ్యాన్ని మీరు గుర్తించేలా చేయవచ్చు. అంటే ఈ వ్యక్తి మీ జీవితంలోకి అదృష్టం తీసుకువచ్చే వ్యక్తి కావచ్చు, లేదా ఒక పాఠం నేర్పించే వ్యక్తి కావచ్చు. ఈ రెండిట్లో ఏది జరుగుతుందో నిర్ణయించేది తను కాదు, మీరు అతనితో ఎలా హద్దులు పెట్టుకుంటారన్నదే. అందుకే డబ్బు విషయంలో తొందరపడి మీ వ్యక్తిగత విషయాన్ని మొదట్లో చెప్పకండి. ఒకసారి పరిచయం అయిందని వెంటనే పూర్తిగా నమ్మకం పెట్టుకోకండి. కొంత సమయం ఇవ్వండి. మనిషి మాటలతో కాదు, సమయం గడిచిన తర్వాత చేసే పనులతో తెలుస్తాడు. మొత్తంగా చూస్తే వృశ్చిక రాశి వారికి 4 రోజుల ప్రభావం ఒక విషయాన్ని నేర్పిస్తుంది. ప్రతి కొత్త పరిచయం అదృష్టం కాదు. ప్రతి అనుమానం కూడా ప్రమాదం కాదు. ముందుగా గమనించాలి, తర్వాత నిర్ణయం తీసుకోవాలి. మీ జీవితంలో బి అక్షరం గల వ్యక్తి ఇప్పటికే వచ్చి ఉంటే అతని మాటల కంటే అతను మీకోసం చేసిన పనులను గుర్తు చేసుకోండి. అదే మీకు సమాధానం చెప్తుంది. ఇంకా ఆ వ్యక్తి మీ జీవితంలోకి రాకపోతే కేవలం పేరు అక్షరం ఆధారంగా ఎవరిని వెతకాల్సిన అవసరం లేదు. ఇది ఒక సాధారణ జ్యోతిష్య సూచన మాత్రమే. తెలుసుకోండి. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో మీకు ముఖ్యమైన పరిహారం మంగళవారం లేదా శనివారం హనుమంతుడిని ప్రార్థించి సాధ్యమైనంత వరకు ఒక అవసరమైన వ్యక్తిని సహాయం చేయండి. ముఖ్యంగా కోపంతో తీసుకునే నిర్ణయాలను తగ్గించండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు అదృష్టం అంటే మీ నిర్ణయక శక్తి ఎక్కువగా పనిచేస్తుంది. మీ జీవితంలోకి ఎవరు వచ్చినా ముందుగా వారి మాటలను కాదు, వారి మనసుకు గమనించండి. మీ విలువను తగ్గించుకొని ఏ బంధాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. వృశ్చిక రాశి వారు మీకు రాబోయే మార్పు ఒక్కరోజు కనిపించకపోవచ్చు. కానీ మీరు సరైన వ్యక్తిని గుర్తించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ఈ కాలం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం కావచ్చు. వృశ్చిక రాశి వారు ఈ జాతకం మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ వృశ్చిక రాశి వారితో ఈ వీడియోని షేర్ చేయండి. మీ జీవితంలో బి అక్షరం పేరు మొదలయ్యే వ్యక్తి ఉన్నారా లేదా అనేది కామెంట్లో తెలియచేయండి. సర్వే జన సుఖినో భవంతు.